కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, తెలంగాణలో బీఆర్ఎస్ ను వెంటనే నిషేధించాలని అన్నారు. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడుతోందని, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించాలనుకుంది బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ కుటుంబం మధ్య వ్యాపారం బంధం ఉందని, వాటిని ఆధారాలతో సహా నేను నిరూపించేందుకు సిద్ధమున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకానితనం వలన